పత్రిజీ గారి పేరులోనే ఒక విచిత్రం ఉంది, 3. ఈ పొద్దు రాజమహేంద్రవరంకు గోదావరమ్మ వరద ఒకటి, మన పిరమిడ్ ర్యాలీ, శాకాహార ర్యాలీ అనే పోటెత్తిన వరద ఒకవైపు, రాజమండ్రి మాత పులకించిపోయింది. ఈరోజు జై జవాన్ జై కిసాన్ అని చెప్పినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, హింసను హింసతో కాదు అహింసతోనే జయించవచ్చు నేను నిరూపించినటువంటి మహాత్మా గాంధీ ఇద్దరు పుట్టినరోజైతే, మూడవదిగా మనకు ఈరోజు విజయదశమి. ఆ 3 అనేది పత్రిక గారి వెనకాల ఎప్పుడు 3 ఉంటుందిగా, ఆ 3 ఇక్కడ కూడా అట్లే కలిసి వచ్చినట్లు ఉంది. సో ఆ మహానుభావుడు ఏ లక్ష్యాలు పెట్టుకున్నా కానీ ఇట్లే నడుస్తాడు. ఎక్కడో ఒక పెద్ద ధనికుడు, ఒక సన్యాసి స్నానానికి వెళ్ళారు. ధనికుడు స్నానం చేసి ఒడ్డు మీద కూర్చున్నాడు, సన్యాసి స్నానం చేస్తూ ఉన్నాడు. ఆ నీళ్లలో ఒక తేలు కొట్టుకొని పోతాడు. సన్యాసి దాన్ని పట్టుకున్నాడు. తేలుకు లక్షణం ఏంటి? పట్టుకుంటే కుట్టేస్తుంది. అది కుట్టింది. వాడు లబ్బదిబ్బమన్నాడు, 2 మంత్రాలు చదువుకున్నాడు. ఆ మట్టి నొప్పి తగ్గినాక మళ్ళీ తేలును పట్టుకున్నాడు, మళ్ళీ కుట్టింది. అప్పుడు పైనున్న షౌకరి అడిగాడు, రే సన్యాసి, నువ్వేమైనా చదువుకున్నావా, జ్ఞానం ఉందా అన్నాడు. 4 వేదాలు చదివాను, 108 ఉపనిషత్తులు చదివాను, బ్రహ్మసూత్రాలు చదివాను, 18 పురాణాలు చదివాను, భారత భాగవత రామాయణాలు చదివానయ్యా అన్నాడు. ఇంత చదివినోడికి నీకు తెలివి లేకుండా పోయింది, తేలును పట్టుకుంటే కుట్టుంది కదయా అన్నాడు. తేలు లక్షణం కుట్టడం అయితే కాపాడడం సాధు నా లక్షణము, నేను కాపాడే తీరుతాను అని మళ్ళీ పట్టుకున్నాడు. అప్పుడు ఆ తేలు అనుకునింది, నేను ఇంత దుర్మార్గంగా కుడుతుంటే ఈ మహానుభావుడు నన్ను రక్షించే ప్రయత్నంలో ఉన్నాడే అని. ఏ కొండితో అయితే కుట్టిందో ఆ కొండితోనే తన విషయాన్ని తను మళ్ళీ వెనక్కు తీసుకునింది. అహింసో పరమధర్మ అంటే ఇట్లా ఉంటుంది. ఒకడేమో చంపమంటాడు, ఒకడేమో కాపాడేదనుకుంటాడు. ఇప్పుడు నిజంగా ధనికుడా, కాపాడిన వాడు ఈ సన్యాసి ధనికుడా? డబ్బు ఉంటే సరిపోదు, మనసు ఉండాలి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిల్లో ఈ మానవుడు 2 కాళ్ళ మనిషి ఒక్కడు మాత్రమే. అంటే మిగతా 83,98,099 జీవాలు ఉన్నాయి. అన్నిటినీ పరమాత్మ ఒకటేసారి సృష్టించినప్పుడు, అన్నిటికీ ఒకటే అధికారం ఉన్నప్పుడు, ఒకదాని మీద ఒకటి దాడి చేసుకునే హక్కు ఎక్కడుంది? జంతువుల్లో కొన్ని ఒకదాని మీద ఒక దాడి చేసుకుంటాయంటే అది కూడా పరమాత్ముడు ప్రకృతి ఏర్పాటు చేసిన నియమం. వేటికి ఏ ఆహారమో ఆ ఆహారం పెట్టాడు. క్రూర మృగాలు అని మనం పిలుచుకుంటున్న ఆ జంతువులకు పేగులు మహా అంటే కనుక 11 అడుగులు ఉంటాయి. అవి తొందరగా జీర్ణశక్తి చేసుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. మానవుడికి అట్లా కాదు. 22 అడుగుల పేగులు, 7 అడుగుల పెద్ద పేగు ఉన్నప్పటికీ వాడికి ఆహారం చాలా నిదానంగా జీర్ణమవుతుంది. ఆ మాంసాహారం త్వరగా జీర్ణం కాని పదార్థం. అది తిని మనం అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం. మాంసాహారం మన ఆహారం కాదు. కాబట్టే మన పవిత్ర భారతదేశం ప్రపంచానికి తలమానికంగా ఉంది అంటే అహింసా ప్రవృత్తితోనూ, జంతువులనన్నింటినీ ప్రేమించేదానితోనూ. మనకి ఇంతమంది దేవతలు, ప్రతి దేవతకు వాహనంగా ఏముంటుంది? 99% పక్షులు, జంతువులు, కాకులు ఇవే ఉంటాయి. చిలకలు, నెమళ్ళు, జింకలు, ఇవన్నీ దేవుళ్లకు వాహనాలు. దేవుళ్లకు పూజలు చేస్తాం, దేవుని వాహనాలను తింటున్నాం. ఎంతవరకు మనం చేస్తున్న పూజలు ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. అలాగనే ఇంతకుముందు కాలంలో చెప్పేవాళ్ళు, ఆలయం అంటూ కడితే వానికి 3 తరాల ముందు వాళ్ళు, 3 తరాల వెనక వాళ్ళు తరించిపోతారు అంటారు. నా ఉద్దేశంలో ఆలయాలు కట్టడం కంటే
పిరమిడ్లు కనుక కడితే వానికి వెనక 100 తరాలు, వెనక తర్వాత 100 తరాలు తరిస్తాయి. ఎందుకంటే మన హైందవ ధర్మంలో శాక్తేయం ఉంది, సౌరం ఉంది, గాణపత్యం ఉంది, ఇట్లా రకరకాల దేవీ దేవతల పూజలు ఉన్నాయి. ఒకడు ఎవడో ఒక గుడి కట్టాడు అంటే ఆ గుడిలో ప్రతిష్ఠించిన దేవుని భక్తులే వస్తారు. అసలు గుడి కట్టాము అంటే మనలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు అక్కడికి వచ్చేదానికి లేదు. అట్లాగనే క్రిస్టియన్ సోదరులు ఆ గుడికి రారు. అదే పిరమిడ్ కడితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేదు. ఆడ మగ, కులము, మతము అనే తేడా లేదు. సర్వే సర్వత్రా, చదువుకున్నాడు చదువుకోలేనివాడు అనే తేడా లేదు. డబ్బు ఉన్నవాడు డబ్బు లేడు అన్న తేడా లేదు. ప్రతి ఒక్కళ్ళు రాగలుగుతారు. అటువంటి పిరమిడ్ మనం చేసే ధ్యానానికి 10 శక్తి ఇచ్చేది అని గమనించే పత్రిజీ గారు పిరమిడ్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అరే పిరమిడ్లు అంటే ఎక్కడో ఈజిప్ట్లో కట్టిన శవాల దిబ్బలు అని అనుకునే భ్రమలో మనం ఉన్నాం. కానీ వాళ్ళు అక్కడ పిరమిడ్లు కట్టినారు అంటే మన సాంప్రదాయాన్ని ఫాలో చేసే కట్టారు. ఈజిప్టులో 5000 ఏళ్ల కిందనే పిరమిడ్లు కట్టారు. మనం వేల సంవత్సరాల నుంచి 3 పిరమిడ్లను పూజలు చేస్తూ ఉన్నాం. మనందరూ చేస్తున్నాం, కానీ అది పిరమిడ్లు అన్న సంగతి మనం పట్టించుకోవాలి. మొన్నటికి మొన్న సైంటిస్టులు అందరూ కైలాస పర్వతము మ్యాన్ మేడ్ పిరమిడ్ అని చెప్పేసి వాళ్ళే ప్రూఫ్ చేస్తున్నారు. ఆ కైలాస పర్వతం ఎట్లుంటుంది? మనం హిందువులమంతా జన్మలో ఒక్కసారన్నా అక్కడికి పోయి దాన్ని చూడాలనుకుంటాం. రెండవది, ఈ పొద్దు విజయదశమి, అమ్మవారి పూజలు చేయాలంటే ముఖ్యంగా మీరు పెట్టుకునేది శ్రీచక్ర మేరువు. ఆ శ్రీచక్ర మేరువు ఎట్లా ఉంటుంది? 51.52 యాంగిల్తోనే 9 అంతస్తులుగా నవార్ణవంగా ఉంటుంది. ఇంకా మూడవది, ఏ ఊరిలో అయినా కానీ గుడి ఖచ్చితంగా ఉంటుంది. గుడి లోపల గర్భగుడి ఉంటుంది. ఆ గర్భగుడి నిర్మాణం ఎలాగుంటుంది? పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. తో పిరమిడ్ అంటే అదేందో అక్కడ ఈజిప్టులో శవాల కోసం పెట్టిందో, డబ్బులు దాచిపెట్టేదాని కోసం పెట్టిందో, ఇంకోటో అనేది సైంటిస్టులు ఇప్పటికీ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కానీ పిరమిడ్లో విశ్వశక్తిని ఆకర్షించే శక్తి ఉంది అని కారణజన్ముడైనటువంటి పత్రిజీ మహారాజ్ మాత్రమే గుర్తించి మనకి ఈరోజు ఆ పిరమిడ్లను పెట్టుకునే భాగ్యం కలిగించాడు. పెద్దవాళ్ళ మాటలన్నీ ఒక లెక్కన ఉంటాయి, మనకు ఒక లెక్కన అర్థమవుతాయి. పత్రిజీ గారికి ఇంపార్టెన్స్ ఇచ్చేది 1 ధ్యానము, 2 పిరమిడు, 3 శాకాహారం. శాకాహారం అంటే అహింస. అహింస గురించి బుద్ధుడే బోధించినాడు, ఆయనే గొప్ప అంటారు. మా కృష్ణ పరమాత్మ కూడా బోధించాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అహింస గురించి చెప్పాడు. మీలో ఎవరైనా భగవద్గీత చదివి ఉంటారు, ఇప్పుడు తల గోక్కుంటూ ఉంటారు, ఎక్కడ చెప్పాడయ్యా కృష్ణయ్యా అని. ఎవరైనా చెప్పగలరా? అసలు భగవద్గీత అంటే చాలామంది లేచేసి మా కంఠస్థమండి, మొదటి పద్యం నుంచి 701వ పద్యం వరకు అలా చెప్పేస్తామండి. భగవద్గీత చెప్తున్నామే కానీ ఆ భగవంతుడు చెప్పినటువంటి ఆ భగవద్గీతలోని శ్లోకాల మర్మాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. కృష్ణ పరమాత్మ ఏది చేసినా కానీ మహా గుట్టుగా చేస్తాడు, తనకేమీ తెలియనట్లే ఉంటాడు. అన్నిటికన్నా మెయిన్, అసలు భగవద్గీత కృష్ణుడు చెప్పాడా? ఏమ్మా ఎవరు చదవరా? అంత పిరమిడ్లు అంత బాగా పండితులు అయిపోయినారు, భగవద్గీత మర్చిపోయినారా? అది కృష్ణ పరమాత్మ ఎక్కడా కోటింగ్ లేదు. ధృతరాష్ట్ర ఉవాచ ఉంటుంది, సంజయ ఉవాచ ఉంటుంది, అర్జున ఉవాచ ఉంటుంది. కృష్ణ ఉవాచ అని ఉండదు, భగవాన్ ఉవాచ అని ఉంటుంది. అటువంటి భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల అర్థము మర్మము మనం తెలుసుకోలేకుండా పోతున్నాం. ఉదయం నుంచి
మీరు టిఫిన్లు చేశారు, కూర్చున్నారు, మాటలు విన్నారు, తర్వాత అద్భుతంగా ర్యాలీ చేశారు, మళ్ళీ వచ్చి కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల వరకు వీడు సుత్తి కొట్టేటట్టున్నాడు, ఎప్పుడు ఇడిచిపెడతారా అనుకుంటున్నారా? మీ అందరి ఓపికలకు చాలా ధన్యవాదాలు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పే శ్లోకాలు బయటికి ఒకటి ఉంటాయి, అర్థాలు లోపలికి ఒకటి ఉంటాయి. 15వ అధ్యాయంలో మీకు చెప్తారు, ఊర్ధ్వమూలం అధశాఖ అశ్వత్థం ప్రాహ్మవ్యయం చందాంసి యస్య పత్రాన్ని ఏవం వేదవిత్ అంటారు. అంటే దానికి వెంటనే మనం చెప్పుకునే అర్థము, ఈ సంసారం అనే చెట్టు వేర్లు పైకి ఉంటాయి, ఆకులు కిందికి ఉంటాయి. ఓమ్మో చాలా కష్టం సంసారం. సంసారం కష్టం కాదు, నవరసాల సారం సంసారం. అందుకే సన్యాసుల కన్నా సంసారుడే గొప్పోళ్ళు. ఈ సంసారి మాత్రమే బ్రహ్మచారిగా ఉండే విద్యార్థులకు భోజనాలు పెడతాడు, వానప్రస్థంలో ఉండే వాళ్ళను చూసుకుంటాడు, మాలాంటి సన్యాసులకు భోజనం పెడతాడు. 3 వర్ణాలు నిలబడి ఉన్నాయంటే గృహస్థాశ్రమ వర్ణం మీద నిలబడి ఉంది. అంతటి గొప్ప సంసారులే ఉండి అబ్బో ఈత లేకపోతున్నాం, సముద్రము చింతకాయ సముద్రం కాదు ఇది. నవరసాల సారం సంసారం. ఆయన చెప్పిన అర్థం ఏంటంటే, ఊర్ధ్వ మూలం, నీ మూలం పైన ఉంది. నీ గ్రాండ్ ఫాదర్ వెనక్కి మూలకు పోతే మనల్ని పుట్టించిన విధాత, ఆ విధాతనే పుట్టించిన శ్రీమన్నారాయణుడు. ఈ కాలం లెక్కలో చెప్పాలంటే జీన్సు, ఆయన నుంచి మనకు జీన్స్ వస్తున్నాయి. ఆయన ఊర్ధ్వ మూలము, నేను అధశాఖ, నా తర్వాత నా సంతతి. నా సంతతి అంటే నా సంతతి ఉండదు, మీ సంతతి. అది పత్రాంశి యస్య భూతాని. అట్లాగానే ఒక చోట ఆయన అంటాడు, పత్రం పుష్పం ఫలం తోయం ఏతానేచ భక్త్యాం ప్రపత్యతే తేషాం యోగయుక్తం వహామ్యహం అనేస్తాడు. అమ్మో కృష్ణుడు అంత సులభుడా? దోగాడే వయసు నుంచి దొంగతనాలు చేసిన మహా దొంగ పైకి అడగడం మట్టుకు ఎంత సులభంగా అడుగుతున్నాడు. ఒక పండు ఇచ్చినా చాలు, ఇంత నీళ్ళు ఇచ్చినా చాలు, ఒక పత్రం ఇచ్చినా చాలు, ఒక పువ్వు ఇచ్చినా చాలు అంటున్నాడు. ఈయన చెప్పాడు కదా అని ఇంకా మనము ఎవరింట్లోనో ఉండే తులసి చెట్టు ఆకులన్నీ కోసుకొని తీసుకుపోయి వాడికి పడేస్తాం పత్రం. ఎందుకంటే రుక్మిణమ్మ తూంచేసుకునింది. సత్యభామ గర్భభంగంలో సత్యభామ తన నగలంతి పెడితే తూలని కృష్ణుడు ఒక ఆకు పెట్టేస్తే తూలేసాడు. అందుకని ఆయనకి ఇష్టం, మనం కూడా ఆకు పెట్టేస్తాం, అంత బంగారు వస్తుంది. ఈ లెక్కేమంది. అట్లాగనే అన్నిటికన్నా సులభంగా దొరికేది నీళ్ళు. ఏది లేకపోతే అది వేసేస్తాం. పువ్వు మన ఇంట్లో లేకపోతే పక్కింట్లో తోటలో ఉండింది అనుకో, అడిగిపోతాం, బాగుండావా పిన్ని అని వాళ్ళతో మాట్లాడతాం, వెనక పక్క నుంచి ఈ పువ్వును కోసుకొని తీసుకొని పోతాం, గుళ్ళో పెడతాం. ఇంకా లేదు పండు అడిగాడు అనుకోండి, మన ఇంటికి తీసుకెళ్ళాలా, పిల్లల కోసం అయితే చక్కెరకెళ్ళి డజన్ 70 రూపాయలన్నా తీసుకుంటాం. ఆ గుడికి పోయేటప్పుడు మటుకు ఎలకత్తి పండ్లు రూపాయికి 2 ఇస్తావా 1 ఇస్తావా అని బేరాలు ఆడతాం. ఆయన ఇంత సులభంగా అడగలే, వాటి వెనకల మతలబు ఉంది. ఆయన అడిగిన జలము మామూలు జలం కాదు, స్వేద జలం. నువ్వు కష్టపడి పని చేసి అప్పుడు నాకు ఈరా, ఆ స్వేద జలం అడుగుతున్నాడు ఆయన. మనము ఏ కష్టపడకుండా ఎక్కడో కూర్చొని కృష్ణ కృష్ణ, అందున కృష్ణ, వాడి కృష్ణ అని కూడా పిలవం, వాడి అసలు పేరు కృష్ణ. మనం ఎంతసేపు ఏమంటాం, కృష్ణ కృష్ణ. సుబ్బయ్యను పబ్బయ్య అని పిలిస్తే పలుకుతాడా? ఆ పేరే సరిగ్గా మనం పలకలేకపోతాం. ఇంకా ఆయన అడిగినది రెండోది ఫలం. అంటే ఈ బయట దొరికే ఫలాలు కావు, నువ్వు చేసిన కర్మ ఫలత్యాగం అది చేయి. అర్జునుడికి కూడా ఆయన చెప్పింది కర్మ ఫలిత్యాగం చేయమన్నాడు. కర్మ గురించినటువంటి ఫలం నువ్వు కోరుకోకూడదు, కర్మ మత్తుకే చెయ్యి అన్నాడు. కర్మ చేయడం వరకే మన వంతు. పండు అయిపోయింది, నీళ్ళు అయిపోయింది, ఇంకేం మిగిలింది? పత్రం. పత్రం అంటే తులసి పత్రం కాదు, సరెండరింగ్ లెటర్. అన్యదా శరణం నాస్తి త్వమేవా శరణం అమ్మ, నీవున్ తప్ప ఇహపరంబులను ఎరంగన్ కావవే వరద అని రాసే పత్రం అడుగుతున్నాడు ఆయన, నాకు సరెండర్ కా అని. ఇంకన్నిటికన్నా పుష్పం. వేదంలో ఒక మాట చెప్పబడుతుంది,
అహింసా ప్రథమ పుష్పం, ఇంద్రియా నిగ్రహం ద్వితీయ, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం, తపో పుష్పం, దాన పుష్పం, సత్య పుష్పం, అష్టమేవచ ఏతాన్ మనోవికసితం విష్ణు ప్రీతికరం. ఎంతో కష్టపడి మన మనస్సు అనే తోటలో ఈ 8 రకాల పువ్వులను పూవించుకోవాలి. ఎట్లాంటి పువ్వు? మొదటి పువ్వు ఏమైనా కోరుకునింది? అహింసా ప్రథమ పుష్పం. నువ్వు హింస చెయ్యొద్దు. హింస చేసేదానికి నువ్వు ఇక్కడికి రాలే. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో సకల జీవరాశిని అలాగనే ప్రేమించు. అందుకని అహింసా ప్రథమ పుష్పం. రెండవది ఉండాల్సింది ఇంద్రియ నిగ్రహం. అహింసా ప్రథమ పుష్పం, ఇంద్రియా నిగ్రహం ద్వితీయ, సర్వభూతదయా పుష్పం. అన్ని భూతాల మీద సమానమైన దయ చూపించు. ఆ గుణం నీలో ఉంటే నువ్వు ఇచ్చినట్లే నాకు. అటువంటి పువ్వు నాకి. అందుకని ఆ కృష్ణుడు కూడా మాకు అహింస గురించే చెప్పి ఉన్నాడు. అందరూ ఆయన యుద్ధాన్ని ప్రేరేపించాడు అర్జునుడిని అని అంటారు. ఆ అర్జునుడు మనకు ఆ గీతాసారాన్ని వినిపించేదానికి దొంగ నాటకము, దొంగ ఏడుపు ఏడ్చాడు. అందుకే 18 అధ్యాయాల్లో మొదటి దాని పేరు అర్జున విషాద యోగము అని ఉంది. ఓ మానవుడా, నీ ఏడుపంతా నా ముందు ఏడ్చి నీ బాధలన్నీ కక్కాయి. మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రీ, వెయిట్లెస్, దెన్ ఐ విల్ టెల్ అంటాడు. అందుకనే మనకందరికీ ప్రతినిధి అయినటువంటి అర్జునుడు తనలోని బాధలన్నీ చెప్పుకున్న తరువాత అప్పుడు అశోచాన్ అశోచోత్తం అని చెప్పేసి మొదలు పెడతాడు. ఏడ్చకూడదానికి నువ్వు ఏడుస్తున్నావు. ఈ దేహం శాశ్వతం కాదు, లోపల ఉన్న శాశ్వతం ఆత్మ. అది ఎప్పటికీ చావదు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దవతి పావక నశోషయతి మారుత. ఇంత చెప్పుకొని తీసుకొని వచ్చి ఆ కృష్ణ పరమాత్మ నేను నేను అని అనుకుంటున్న నువ్వు కాదురా, నీలో ఒక ఆత్మ ఉంది. మమాత్మ సర్వభూతాత్మ, అందరిలో కూడా అదే ఉంది. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకో అన్నాడు. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకో అని కృష్ణుడి తర్వాత నుంచి ఎంతోమంది స్వాములు మన భూమి మీదకి వచ్చారు. ఎన్నో రకాల బోధలు చేశారు. చిట్ట చివరగా పత్రిజీ గారు ఇప్పుడు వచ్చి ఇంకా ఏ కష్ట సాధ్యము కానీ అత్యంత సులభమైన ధ్యాన మార్గాన్ని మనకు చెప్పారు. ఇంతకన్నా సులభమైన ధ్యాన మార్గము ఇంకోటి లేదు. ఆయన ఎంత నేను గురువును కాదు అని చెప్పినా ఎవరైనా పోయి ఆయన దగ్గర పోయి గురువు గారు అన్నాడంటే టప్పు మనవుడు కొట్టేస్తాడు. కానీ ఆయన ఖచ్చితంగా మనకు గురువే. ఆయన ఖచ్చితంగా మనకు ఒక మంత్రం కూడా ఇచ్చాడు. గురువు అంటే మంత్రం ఇవ్వాలిగా మరి. అందులో ఆయన ఇచ్చిన మంత్రం మామూలు మంత్రం కాదు. సుబ్రహ్మణ్య ఉపాసనలో దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వాడే షడక్షరీ మంత్రం శరవణ భవ అంటారు. అంత గొప్ప మంత్రాన్ని పత్రిజీ గారు మనకు కూడా ఇచ్చారు. శ్వాస మీద ధ్యాస ఎన్నైనా అదే మంత్రం. పత్రిజీ గారే గురువు. అదొక్కటి పట్టుకోండి, మీరు ఏడుకోపోతారు. అంతే తప్ప ఈ ఒళ్ళుని కాపాడుకోవాలా, ఆసనాలు వేయాలా, అవి నేర్చుకోవాలా, ఈ నేర్చుకోవాలా. ఆ విద్య వాడి దగ్గర ఉంది, ఆడికి పరిగెత్తు 3 నెలలు. అది కష్టం, వాడిని విడిచిపెట్టి ఇంకో చోటికి పరిగెత్తు. మనమంతా రన్నింగ్లోనే ఉంటాం, అసలు జరగాల్సిన పని జరిగిపోతూనే ఉంటుంది, ఈ కట్టె ఎగిరిపోతుంది. సులభమైన మార్గం, ఇంతకు మించింది లేదు. ఎందుకంటే ఈ కట్టె కూడా ఎన్నో రకాలుగా 7.5 ఏళ్ళు దెబ్బలు తిని ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు ప్రతి దినము 3 గంటలు మా సాధన మా ఆసనాలు వేస్తే తప్ప ఆ ఆనంద స్థితి కొద్దిగా అనుభవంలోకి వస్తూ ఉంది. అట్లాంటిది ఈ పత్రిజీ గారి ఉద్యమంలో చేరిన 1 నెలకో 15 రోజులకో నేను ఆత్మదర్శనం చేసుకున్నానని గుండెల మీద చేయి పెట్టుకొని మీరు చెప్తూ ఉంటే ఒక్కొక్కసారి నాకు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈర్ష్య కూడా పడింది నాకు. ఏళ్ళు మీరేమో నెలల్లోనే సాధించుకోగలిగినారు. అందుకే నేను బల్లగుద్ది చెప్తాను, ఇంతకన్నా సులభంగా చెప్పేది ఇంకొకటి లేదు. రెండవది పత్రిజీ గారు ఇప్పుడు లేరు, ఇదొక పెద్ద డైలాగు. నేను ఎక్కడ వేదికనెక్కినా ఎంతమంది కూర్చున్నా ఒక్క కుర్చీని ఖాళీగా పెట్టమంటాను.
ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుపకర్తకాంజలిం బాష్పవాయు పూర్ణ పరిపూర్ణలోచనం నమత రాక్షసాంతకం అన్నట్లు ఎక్కడ రామ అన్న పేరు వినపడితే హనుమంతుల వారు ఎట్లా ఉంటారో, ఎక్కడ ధ్యానం అన్న శబ్దం వినపడుతుందో అక్కడ పత్రి ఉంటారు. మా లక్ష్మణరావు గారు చెప్పినట్లు ఉంటారు, ఉండి తీరుతారు. కాబట్టి పత్రి లేరు అనుకోవడం ఉత్తమాట. అసలు ఈ జగత్తులో బిల్వపత్రి ఉన్నంత వరకు పత్రి ఉండి తీరుతాడు. వాడెవడో బీహార్లో ఒకడు ఉన్నాడు, లాలూ ప్రసాద్ యాదవ్ అని. జబ్ తక్ దునియా మే రహేగా ఆలు తబ్ తక్ రహేగా లాలు అన్నాడు వాడు. అట్లా బిల్వపత్రం ఉన్నంత వరకు పత్రిజీ ఉంటారు. తిన్న అన్నం అరిగిపోయిందా ఎట్లా? ఎవరు గట్టిగా చెప్పరు. పత్రిజీ ఉన్నారు. అంతా సీరియస్నెస్లో మధ్యలో మా మహారాజు వచ్చి నవ్వులో పువ్వులు పూవిపించాడు. అసలు మనం ఆనంద స్వరూపులం. ఆ సంగతి మర్చిపోయి ముమ్మని మొఖాలు పెట్టుకొని కూర్చుంటాం. ఒకవేళ నవ్వుతే కూడా దొంగ నవ్వులే నవ్వుతాం, కానీ అసలు నవ్వులు తక్కువ. ఆయన ఏదో క్లాస్ కొట్టండి నవ్వండి అంటే హిహిహి ఎడవ ఇంతసేపు కొట్టిస్తానే ఉండాడు, ఎప్పుడు పోతాడా అనుకుంటాను. మనస్ఫూర్తిగా నవ్వుకోవాలి, ఎందుకంటే మనం ఆనంద స్వరూపులం. ఆ సంగతి మర్చిపోయాం. ఆయన నవ్విచ్చాడు. వేదిక అది కాకపోయినప్పటికీ నేను ఏదో ఒక చిన్న పిటకథ చెప్తాను. ఎవడో ఒక పెద్ద షౌకారు ఉన్నాడంట. ఆడు ఎంత షౌకారో అంత పిసినారోడు. ఆడికేదో కొంచెం అనారోగ్యం అయితే డాక్టర్లు చెప్పారు, కొన్ని యోగాసనాలు నేర్చుకోరా బాగా అవుతుంది అన్నారు. యోగాసనాలు ఎక్కడ నేర్చుకోవాలని ఎక్కడ చూసినా నెలకు 6,000 10,000 ఫీజులు. వీడికేమో పైసా ఖర్చు పెట్టుకోకూడదు. ఒక స్నేహితుడిని అడిగాడు, ఒరే ఎవడైనా డబ్బులు లేకుండా నాకు యోగాసనాలు నేర్పిస్తాడారా అని. ఈ కాలంలో ఎవడు నేర్పిస్తాడరా? ఒకడు నేర్పిస్తాడు అని. ఎవడాడు? టీవీలో వస్తూ ఉంటుంది కదా, వాడు యోగాసనాలు వేస్తూ ఉంటాడు. వాడు వేసేదంతా చూసి నువ్వు చేసేసుకో, వచ్చేసింది, పైసా ఖర్చు లేదు. నువ్వురా ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి పేపర్ తీసి చూసినాడు. రేపు 10 గంటలకు ఫలానా పెద్ద ప్రొఫెసర్ యోగాసనాలు టీవీలో చెప్తున్నాడు అని. వీడు షాప్కి వెళ్ళి పెద్ద కొడుకుని అక్కడ కూర్చోబెట్టి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. భార్య అడిగింది, ఎప్పుడూ లేనిది అట్టపోయి ఇట్లా వచ్చేసినావు ఏమయ్యా అని. నన్ను డిస్టర్బ్ చేయమాక, నేను యోగాసనాలు నేర్చుకుంటాను అని వాడిని ప్రైవేట్ రూమ్లోకి పోయినాడు. భార్య వచ్చి ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందో అని దర్వాజా గట్టిగా లాక్ చేసుకున్నాడు. టీవీ ఎదురుగా కూర్చున్నాడు. 10 గంటలైంది, ఆన్ చేశాడు. వాడి అదృష్టానికి యాంకర్ వచ్చాడు. వాడు ఇదే మాట అన్నాడు, నేను మహాపరిశోధనలు చేసి ఒక గొప్ప యోగాసనం కనిపెట్టిన, ఈ ఒక్క ఆసనం వేస్తే మీరు ఏడుకోపోతారు అని వాడు ముందే అన్నాడు. వీడికి అర్థం కాలే. అదే నాకు కావాలా, చెప్పు అంటున్నాడు. టీవీ వాడితో వీడు మాట్లాడుతున్నాడు. వాడు చెప్పాడు, కింద కూర్చోండి అన్నాడు. కింద కూర్చున్నాడు. ఈ కుడి చేయి తీసి కుడి మోకాల్లో నుంచి దూర్చి చెవు పట్టుకోమన్నాడు. ఊరికే నేర్పిస్తున్నాడు కదా, పట్టుకున్నాడు. అది పట్టుకున్నాక ఈ ఎడంకాలు తీసి మెడకాయ మీద పెట్టుకో అన్నాడు. నానా తిప్పలు పడి పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడి తలకాయ వంగిపోయింది, గొంతులో నుంచి శబ్దాలు రావడంలే, టీవీ కనపడతా లేదు. తర్వాత చెప్పు అంటున్నాడు. అంత లోపల కరెంటు పోయింది. వానికి అదృష్టం బాగుంది, భూమి మీద నూకలు ఉన్నాయి. వాళ్ళ చిన్న కొడుకు వచ్చాడు, అమ్మ నాయనేడే అని. రే ఆయన డిస్టర్బ్ చేయొద్దురా, లోపల యోగా నడుచుకుంటాడా. యోగా నా పాడా, కరెంటు పోయి 10 నిమిషాలు అవుతుంది అని తలుపుకు తట్టాడు. నాన్న అని. లోపల ఉండా అంటున్నాడు. వీడు ఎవరికి వినపడలే. ఏంది నాన్న మన పలుకుతా లేడు అని కిటికీలోంచి చూసినారు. ఒక తలకాయ, కాళ్ళు, చేతులు అంతా ఒక ముద్ద. వాడు బయటకు రాలేడు. 70,000 రూపాయల దర్వాజా, జై శ్రీరామ్ పగలగొట్టి లోపలికి పోయి ఆ పెళ్ళాము కొడుకు పట్టి పీకితే వీడు రాలే. పక్క వీధిలో ఎవడో యోగా మాస్టర్ ఉంటే వాడిని పిలుచుకొని వచ్చారు. 5,000 వాడికి ఫీజు ఇస్తే వీడు మళ్ళా మనిషి అయినాడు. యోగాసనాలు అంత సులభంగా ఉంటాయి. వేస్తారా?
నేను యోగాసనాలు నేర్పిస్తానండి బాబు. అవి వద్దని వస్తారా? సో మాలాగా తిప్పలు పడాల్సిన పనిలే. పద్మాసనం వేయడమే కష్టం అంటే కుక్కుటాసనంలో ఉండాలో 1.5 గంట సేపు. పత్రిజీ గారు మీకు ఏమన్నా చెప్తున్నారా? సుఖాసనం టైం ఉందా? తో ఈ ఒకటి చెప్పేస్తాను. పత్రిజీ సుఖాసనం అని చెప్పినప్పటికీ దాంట్లో అష్టాంగ యోగ రహస్యం అంతటినీ రంగరించి పెట్టి చెప్పారు మీకు. ఆయన సామాన్యుడు కాదు. బయటికి మనకు అనిపిస్తుంది కంఫర్టబుల్గా నీ సుఖాసనంలో కూర్చొని చేసుకో, కళ్ళు మూసుకో, శ్వాసను పట్టుకో చాలు అని బయటికి చెప్పిన దాంట్లోనే ఆయన కూర్చోమని చెప్పిన ఆ విధానంలోనే అష్టాంగ యోగం దాగి ఉంది. ఆ 2 చేతులు ఇట్లా పెట్టుకోమంటారా? ఆ పెట్టుకోవడం అంటే ఏంటి? అష్టాంగ యోగంలో మొదటిది యమ నియమాలు. ఇది నా జ్ఞానేంద్రియాలు, ఇది నా కర్మేంద్రియాలు, ఈ రెండింటిని కలిపి పెట్టినాను అన్న భావన. ఆ 2 అయినాక ఆసనం. ఏదో ఒకటి కుర్చీలో కూర్చొని ఉండరు, ఒక ఆసనమే. ప్రాణాయామం మేము చేస్తాం. పూరక కుంభక రేచకాలు, బాహ్య కుంభకము, అంతర్కుంభకము, కేవల కుంభకం, మా తిప్పలు మాయి. ఇక్కడ అదేం లేదు. అత్యంత సులభంగా నీ శ్వాసను నువ్వు గమనించు అనే ఒక్క ప్రాణాయామ క్రియ. ఆ తర్వాత ప్రత్యాహారం అంటే కనుక మీ ముక్కుల శ్వాసను మీరు ఎప్పుడైతే గమనిస్తుంటారో మీకు తెలియకుండా మీకు 2వ ఆలోచన రాదు. ఈ శ్వాసను గమనించడమే ధారణగా పెట్టుకుంటారు. అదే ధ్యానం అనే 7వ మెట్టులోకి పోతారు. ఆ 7వ మెట్టులో మీరు కూర్చున్నప్పుడు దానితో సమానమవుతారు. సమాధి అంటే సచినాకు ఎక్కడో డబ్బా కట్టేది కాదు. పైదానితో సమము కావడం సమాధి. ఇంత అష్టాంగ యోగ రహస్యాన్ని కూడా పత్రిజీ గారు మనకు ఇంత సులభంగా చెప్పకనే చెప్పి నేర్పిస్తున్నారు. అటువంటి పత్రిజీ మహారాజ్కి జై. ఆయన లక్ష్యమైన పిరివిడి జగత్కు, ఆయన లక్ష్యమైన శాకాహార జగత్కు జై శ్రీమన్నారాయణ.